again and again. So that's why I will come back again to you, but at the same time now this is the time is over. So at last conclude ga Sudhakar Sharma garu meer emantarandi, conclude ga as a analyst chaala brahmandamaina vishleshana jarigindi, దీని విషయంపై మీరు లాస్ట్ కంక్లూడ్ ఏం చేస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. నిజంగా ఇంత సెన్సిటివ్ ఇష్యూ మీద ఈరోజు మన డిగ్నిటరీస్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. మా మిత్రులు కోటేశ్వరరావు గారు చేసినటువంటి ఒక పాయింట్ చాలా మంచి పాయింట్. ఎందుకంటే యుఎస్ వైఖరి ఎలా ఉందంటే ప్రపంచంలో ఎక్కడైతే వనరులు ఉన్నాయో వాటి మీద దాని దృష్టి పడింది. అందుకే ఇప్పుడు జెలెన్స్కీతో చేసినటువంటి ఒప్పందం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, అలాగే అక్కడ ఉన్నటువంటి మినరల్ కంటెంట్ పైన అమెరికా ఒక రకమైనటువంటి ఆంక్షలను విధిస్తూ ఈ విధమైనటువంటి ఒప్పందాన్ని, ఈ నేపథ్యాన్ని తీసుకొని వస్తుంది. మరొకటి మన గఫూర్ గారు కూడా చెప్పిన పాయింట్లో ఆత్మ గౌరవం అనేటువంటిది ఏ దేశానికైనా కూడా చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ వీ యాజ్ సోవరెయిన్ రిపబ్లిక్ మనకు ఉన్నటువంటి ఒక ఆత్మ గౌరవం ఏదైతే ఉందో దానికి ఎటువంటి భంగం కలిగినా కూడా దాని బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలదే. కానీ ఇక్కడ భారతదేశంలో వచ్చినటువంటి పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రెండు పార్టీలు కూడా వాటికి సొంత సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే వాటి ఫారిన్ పాలసీస్ కూడా ఇంతవరకు కొనసాగుతూ ఉన్నాయి. కానీ దేశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి పాలసీలతో వాళ్ళు వెళ్ళటం లేదు. ఇది చాలా స్పష్టంగా ఉంది, ఇది అందరూ కూడా గమనించాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక సెన్సిటివ్ రిపోర్ట్ ప్రకారం అమెరికాకి ఏమైందంటే ఏషియన్స్ వల్ల థ్రెట్ ఉంది అని వాళ్ళు భయపడుతున్నారు. అది ఎలా అంటే రెండు విధాలుగా, ఒకటి ఇండస్ట్రియల్గా, అంటే ఇండస్ట్రీ అంటే హార్డ్ వర్క్లో, రెండవది ఇంటెలెక్చువల్గా. అంటే ఏషియన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ హార్డ్ వర్క్. దాంట్లో డెఫినెట్లీ అమెరికన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, ప్రొడక్టివిటీ కానివ్వండి, ఎనర్జైజేషన్ కానివ్వండి, ఇవన్నీ క్యాప్షన్స్లో కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు అవుట్విట్. అలాగే ఇంటెలెక్చువల్గా అయితే అమెరికన్స్ ఆర్ నోవేర్ ఇన్ ద సీన్ కంపేర్డ్ టు ఇండియన్స్. దట్ హ్యాస్ బీన్ మేడ్ వెరీ క్లియర్ with our Indians, especially as our Jamil ji has said, Southerners have established their merit by really executing at the topmost echelons of the management of some of the best MNCs, software companies. మరి ఈ నేపథ్యంలో అమెరికాకు ఉన్నటువంటి ఇంకొక గుణం ఏమిటి, ఎలా ఉంది అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే రెండు పెద్ద సూపర్ పవర్స్కు ఈ భూమినంతటినీ కూడా ఆక్రమించాలి అన్నటువంటి ఒక దురాశ కలిగింది. అదేమిటి అంటే ఒకటి చైనా వన్ చైనా పాలసీ అని చేస్తోంది. ఎక్కడ ఉన్న భూభాగం అదంతా చైనాకు సంబంధించింది. ఆల్రెడీ టిబెట్ను ఆక్రమించింది, నేపాల్లో ఆక్రమించింది, అలాగే ముందుకొస్తూ తైవాన్ వెంటబడింది, అలాగే సౌత్ పసిఫిక్ ఓషన్, అసలు సౌత్ చైనా సీ మొత్తం నాదే అంటోంది. అంటే ఎంత విడ్డూరని, నిజంగా థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నటువంటి అవన్నీ కూడా నాకు సొంతం అంటోంది. మరి ఇదే పాలసీని ట్రంప్ కూడా ఏం చేస్తున్నాడంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక దాంతో ఎగ్జాక్ట్ సేమ్ పాలసీస్తో ఇప్పుడు ఎక్కడైతే వల్నరబుల్గా ఉంటారో, వీక్గా ఉంటారో, సెన్సిటివ్గా ఉంటారో, కాన్ఫ్లిక్టింగ్గా ఉందో అక్కడ మొత్తం వీళ్ళ యొక్క ఈ చర్చలు ఇవి కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు నిజంగా ప్రపంచంలో మనం చూస్తే ఈరోజు రేపు చాలా కీలకంగా ఉంది. ఈరోజు అక్కడ మొత్తం ప్యారిస్లో ఒక పెద్ద సమిట్ జరుగుతుంది, యూరోపియన్ సమిట్ ఒకటి, రేపేమో అమెరికన్ డెలిగేషన్ ఒకటి రష్యన్ డెలిగేషన్తో మీట్ అవుతోంది. మరి ఇటువంటి అద్భుతమైన నేపథ్యాలన్నీ ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ పవర్స్ యొక్క తీరులో మార్పు అనేది రావాలి. అవి ఎలా పడితే అలా ప్రవర్తిస్తామంటే మాత్రం నిజంగా యునైటెడ్ నేషన్స్ అద్భుతమైన సంస్థ, నిజంగా కొంచెం చొరవ తీసుకోవాలి, ధైర్యంగా ఒక ప్రకటన చేయాలి, అందరినీ సంఘటితపరిచి ఒక కామన్ ప్రోగ్రామ్ అండ్ ఫ్రేమ్వర్క్లో నడిపించాలి.